ఎంకి వంటి పిల్ల లేదో లేదో ఎంకిన వంకింక రాదోయ్ రాదోయ్ ఎంకి వంటి పిల్ల లేదో లేదో ఎంకిన వంకింక రాదోయ్ 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 రాదోయ్. మండుతుందా అండి? అబ్బే ఐస్లా ఉంది. అయినా అంత పరాకేమిటండి? నాకు పరాకైతే నువ్వు బహుపరాకులు చెప్పి నాకు వార్నింగ్ ఇవ్వచ్చుగా. నేను కూడా నేను కూడా చెప్పు. అదే మీకేసి అలా పెళ్ళై 10 ఏళ్ళైంది, అలా చూడటానికి ఇంకా ఏముందట? నా కళ్ళతో చూడండి. ఎట్రా ఒళ్ళో కూర్చో, ట్రై చేస్తాను. ఏమిటి సంగతి? ఆ ఫైల్లో అంత ఇదిగా? చాలా చిత్రమైన కేసు. ఒక ఆయన ఫారెస్ట్ కాంట్రాక్టర్ అడవికి వెళ్ళాడు, పులి చంపేసింది. ఆయన 2 లక్షలకి ఇన్సూర్ చేసుకున్నాడు. అతను చనిపోయిన 10 రోజులకే మా కంపెనీ వాళ్ళు 2 లక్షలకి చెక్కు పంపించారు. చెక్కు చేరిన రోజు రాత్రే అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. అయ్యో పాపం. ఇది హత్య, ఆత్మహత్య, ఆత్మహత్యలా కనపడేటట్టు ఏర్పాటు చేసిన హత్య. మీ కంపెనీ వాళ్ళకి జాలి ఆలి లేదా? మొగుడిని పోగొట్టుకున్న పెళ్ళాం బాధ వాళ్ళకేం తెలుసు? నీకు తెలుసా పెద్ద? జానకి, నీకు తెలిసిన బాధ ఈ జన్మకి చాలు. ఈ పేదవాడి కోసం కన్న తల్లిని తండ్రిని దూరం చేసుకుని. ప్లీజ్, ఏ బాధ ఎలా ఉన్నా భర్తకు దూరం అయ్యే బాధ మాత్రం కలలో కూడా వద్దు. నాకే కాదు, మగవాళ్ళకు కూడా వద్దు. జానకి, సరే రాలుడు, నీ బుర్ర చాలా గొప్పది రాలుడు. అదే నా బాధ. నువ్వు వంగి నడపతే నా బుర్ర గోవిందనామాలు పాడాలి. ఓ అదే సారీ. పెద్ద పోలీస్ ఆఫీసర్ మళ్ళీ నెక్స్ట్ మీద తోటి సంగతి కూడా చూసుకోడు. డాన్ 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 డాన్. చిట్టిబాబు, తప్పు కాదు. తప్పుగా చెల్లెమ్మా, మనం తప్పన్నా వాడొప్పుకోడు. నువ్వు రౌడీల్ని దొంగల్ని ఆటలాడించేస్తుంటే వీడు నిన్నే ఆడేస్తున్నాడు. ఉండి చెప్తాను. రారా, రా, రా. లాభం లేదు నాన్న, ఓడిపోతావు. ఇవాళ చచ్చిన ఓడిపోను రోజులా కాదు. కమాన్. మరి చేయదలుచుకున్నారుగా. తెల్లాయి తొందరగా టీవీ అమ్మా, నేను వెళ్ళాలి. నువ్వు పొగుడుతావు బాబు. ఆనక మా వారి నేను ఇవ్వను. అదే నేను అసలు పగను. ఇంత గొప్ప టీవీ ఈ ఇండియాలో ఇంకెక్కడా దొరకదన్న పచ్చి నిజం చెప్పేసిపోతాను అంతే. ఊరిన డ్రామా. అబ్బా, ఎన్ని కప్పులు పగలొడతారండి. నా సంగతి ఏం కానీ ముందు నీ మొగుడు సంగతి చూసుకో. ఏడ్చండి. ఏమిటండి మీ సర్కస్? అది అయ్యో అబ్బబ్బ. పట్టు. అయ్యో 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 అయ్యో. తిను.